అరెరే! సండే వచ్చిందంటే చాలు ఏదో ఒక స్పెషల్ అయితే కావాల్సిందే కదా! సో, అందుకనే సింపుల్‌గా అయిపోయే ఇలా ఎగ్ బిర్యానీ అయితే చేసేసా కుక్కర్‌లో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రోజు రోజుకి ఢిల్లీలో అయితే చలి అయితే తక్కువవుతుంది. సో, అందుకని ఇక పిల్లలకైతే హెయిర్ కట్ చేపిద్దామని ఇక చేయించుకొని వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయిందనమాట. సో, అందుకనే హాఫ్ అన్ అవర్‌లో మా వారు డ్యూటీకి వెళ్ళాలని ఇలా అరెరే! అరగంటలో అయితే వంట అయిపోవాలి. ఏం చేయాలప్పా అనుకునే లోపల ఇక ఎగ్ అయితే గుర్తొచ్చిందనమాట. నేను చేసిన ఎగ్ బిర్యానీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. సో, అట్లుంటుంది మరి అర నిమిషంలో చెప్పాలంటే ముందుగా కుక్కర్‌లో కొంచెం ఘీ అలాగే ఆయిల్ వేసుకొని ఇక బిర్యానీ స్పైసెస్ వేసేసి 5, 6 పచ్చిమిర్చిలు పొడవుగా చీల్చుకున్నవి వేసుకొని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని పుదీనా, కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇక నేను ఒక గ్లాస్ రైస్ కి మాత్రమే చేస్తున్నానన్నమాట. సో, అందుకనే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులోనే ఒక చిన్న నిమ్మకాయ కూడా పిండేసుకొని ఇక వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే టైం ముందుగానే ఎగ్స్ ని బాయిల్ చేసేసుకొని ఇక ఉప్పు, కారం, పసుపు వేసి ఇక కొంచెం ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత బియ్యాన్ని అలాగే ఎగ్స్ ని కూడా షిఫ్ట్ చేసేసుకొని ఇక కొత్తిమీర జల్లేసుకొని విజిల్ అయితే పెట్టేసి 3 విజిల్స్ తర్వాత కొత్తిమీర అలాగే కాజుతో గార్నిష్ చేసుకుంటే బిర్యానీ మాత్రం అదిరిపోయింది కదా! టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.